విశాఖపట్నంలోని కాపులుప్పాడ వద్ద ఉన్న జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని మంత్రి నారాయణ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. 13 జిల్లాల్లో జీవీఎంసీకి ఒక ప్రత్యేక స్థానం ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ కూడా అధికారులతో నేడు సమీక్ష చేపడతామని, అందుకే తెల్లవారుజామున జిందాల్ని సందర్శించామన్నారు. గత ప్రభుత్వం ఈ ప్లాంట్ ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇలాంటి ప్లాంట్ మరెక్కడా లేదన్నారు. రాష్ట్రంలో ఇటువంటి మరిన్ని ప్లాంట్లు పెట్టేందుకు టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ అన్నారు. క్వాలిటీస్ బలోపేతం కావటానికి అంటే డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి కానీ ఏదైనా సంక్షేమ పథకాలు చేయడానికి కానీ ఈ విధంగా ఈరోజు నేను మున్సిపల్ శాఖ వచ్చిన తర్వాత అన్నీ స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫైనాన్స్ విండో చేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 2021లో అంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, 2980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన షేర్ కూడా ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 298 కోట్లు ఇచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ 150 కోట్లు ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 298 ఇచ్చేవాళ్ళు వదిలేశారు. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వక 11 కోట్లు మ్యాచింగ్ ఇచ్చి వదిలేశారు. సెంట్రల్ గవర్నమెంట్ రెండో ఇన్స్టాల్మెంట్ ఇలా మన ముఖ్యమంత్రి గారే చెప్తే ఫస్ట్ ఇమీడియట్గా 150 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఇవ్వమన్నారు. ఇచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేయండి, తర్వాత మళ్ళీ 290 కోట్లు తీసుకురండి అని చెప్పారు. అంటే 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు తరివేవాడు ఢిల్లీకి, పోండి ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, పనులు చేయండి అని. అసలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని వాడకుండా ఇలా ఈ గత ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసింది. టీడీఆర్ బాండ్ల విషయం కూడా అందరూ చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ ఎన్నికల్లో క్లారిటీకి వస్తాం. కమిటీలు వేస్తున్నాం. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీలు వేసాం. ఆ కమిటీలు రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కమర్షియల్గా చూడకుండా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని అవసరం వస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఆ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చా లేకపోతే ఇంకోటి చేసా దాన్ని ఏం చేస్తారనేది మినిస్టర్ గారు సెక్రటరీస్ మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఎట్లా ఉండాలంటే మాకు స్టీల్ ప్లాంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాం. అప్పుడు ఆ ప్లాంటేషన్ అయిన తర్వాత సిటీలో కంటే కూడా అంత పెద్ద బ్లాస్ట్ ఫర్నెస్లో కూడా మినిమం 2-3 degrees మినిమం టెంపరేచర్ తక్కువ ఉంటుందని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అంటే అంత ప్లాంటేషన్ చేశారు. అలాగే మీరు ఇక్కడ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉందో చారి గారికి కూడా ఒకటి చెప్తా ఉన్నాం. మీకు ఏదైనా రిక్వైర్మెంట్, మీకు ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మినిస్టర్ గారికి చెప్పండి, మీరు దాన్ని అడగండి, ఆ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోండి. బట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ వరల్డ్లో టోకియోనో లేకపోతే ఎలా చెప్తా ఉన్నాం వాటిని కంపీట్ చేసే విధంగా ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తారా, లేకపోతే మిగతా ఇప్పుడు చెప్పారు ఆ పిట్ ఉంది దానికి ఏదో చుట్టూ గ్లాస్ పెట్టి క్లోజ్ చేయొచ్చని కొన్ని ప్రాక్టికల్ ఆపరేషన్ ఇబ్బందులు ఉన్నాయి. బట్ అవన్నీ మీరు ఎలా చేయాలో ఆఫీసర్స్ తీసుకోండి. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రజల నుంచి అరే మినిస్టర్ గారు విజిట్ చేశారు, చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయిపోయింది, ఇదివరకు కనీసం రోడ్డు మీద అప్పుడు స్మెల్ వచ్చేది, ఇప్పుడు ఎక్కడా లేదు, బ్రహ్మాండంగా ఉందనే విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు. దీన్ని కమర్షియల్గా చూడొద్దు. మీరు జిందాల్ పెద్ద ఆర్గనైజేషను, మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అట్లాగే మీకు ఏదైనా మీకు బియాండ్ కెపాసిటీ అవుతుంది అనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.